ఓకే, మనం ముందుగా మ్యాథమెటిక్స్లో బేసిక్స్ నేర్చుకుందాం. ఓకేనా, బేసిక్స్ నేర్చుకుందాం. ఈ మ్యాథమెటిక్స్లో బేసిక్స్ రావాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ అంకెలు అనే భావం తెలిసి ఉండాలి. ఓకేనా, అంకెలు. ఓకేనా, అంకెలు అంటే ఏంటి చెప్పు? అంకెలు వేరు, మనకు సంఖ్యలు వేరు. అంకెలు వేరు, సంఖ్యలు వేరు. అంకెలు అంటే ఒకే ఒక అంకం కలిగిన దానిని అంకెలు అంటారు. ఏంటది డెఫినేషన్? అంకెలు అంటే ఒకే ఒక అంకము కలిగిన దానిని అంకెలు అంటారు. ఓకేనా, ఒకే ఒక అంకం అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ ఈ డెఫినేషన్ 1 ఇలా అనవచ్చు, లేదంటే ఒకే ఒక గుర్తు కలిగిన దానిని అంకెలు అనొచ్చు. అంటే అంకెలు అంటే అంకము అన్న ఒకటే, గుర్తు అన్న ఒకటి. అంటే మూడో రకంగా ఏం చెప్పవచ్చు? ఒకే ఒక సంఖ్య కలిగిన దానిని, సంఖ్య అంటే మళ్ళీ గుర్తు అనమాట, కలిగిన దానిని అంకెలు అంటారు. ఓకేనా, ఒకే ఒక అంకం కలిగిన దాన్ని అంకెలు అంటారు, ఒకే ఒక గుర్తు కలిగిన దాన్ని అంకెలు అంటారు, ఒకే ఒక సంఖ్య కలిగిన దాన్ని గుర్తు అంటారు. ఓకేనా, ఒకే ఒక గుర్తు, ఇది ఎక్కువ గుర్తు పెట్టుకుందాం. ఒకే ఒక గుర్తు కలిగి ఉండాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ మనకి ఇలా కూడా అనవచ్చు. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫోర్త్ డెఫినేషన్ ఏంటి? 0 1 2 3 4 5 6 7 8 9 మొదలైన వాటిని అంకెలు అంటారు. అంకెలు అంటే సింపుల్ డెఫినేషన్ మన జనరల్గా 0 1 2 3 4 5 6 7 8 మొదలైన వాటిని అంకెలు అంటారు.